అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మీకందరికీ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పండుగలలో ప్రత్యేకించి రాఖీ పర్వదినానికి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ, అనురాగము, ఆప్యాయతలకు ప్రతీకగా దీనిని జరుపుకుంటుంటాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పర్వదినాన్ని మనం జరుపుకుంటాము. ఈ రోజున సోదరీలు తమ సోదరులకు రాఖీని కుడి చేతికి కట్టి, స్వీటు తినిపించి, చక్కగా ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలతో తులతూగుతూ ఎల్లప్పుడూ హాయిగా ఉండాలని సోదరీలు దీవిస్తారు. దానికి ప్రతీకగా సోదరుడు మీ జీవిత కాలం నేను మీకు రక్షగా ఉంటానని తను హామీ ఇస్తాడు. ఈ విధంగా సోదరుల మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని, ప్రేమను, ఆప్యాయత, అనురాగాలను వీటన్నిటిని కలబోచిన ఆచారంగా మనము రాఖీ పర్వదినాన్ని జరుపుకుంటాం. చరిత్రలోకి వెళ్ళినట్లయితే క్రీస్తుకు పూర్వం 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు తక్షశిలను పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు అతన్ని చాలా శక్తివంతుడు, తప్పకుండా అలెగ్జాండర్ చంపుతాడనే భయంతో అలెగ్జాండర్ భార్య అయినటువంటి రోక్సానా తక్షశిల వెళ్ళి పురుషోత్తముని కలిసి అతని చేతికి రాఖీ కట్టి, నువ్వు నా సోదరుడు లాంటి వాడివి, నా భర్తను చంపొద్దని మాట తీసుకుంటుంది. ఆ విధంగా చరిత్ర పూర్వం నుంచే ఈ రాఖీ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఒకరితో ఒకరు అవినాభావ సంబంధంగా ఉండటానికి ఒక ప్రత్యేక ఆచారంగా రాఖీ పర్వదినాన్ని మనం జరుపుకుంటాము. భారతదేశం అంతటా ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగగా జరుపుకుంటారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.